స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మోదీ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఏళ్ల టీఎంసీ పాలనకు అయితే బ్రేక్ వేసేస్తారు. మోదీ అమిత్ షాల వ్యూహం బాగా ఫలించిందని అనుకోవచ్చా? ఏంటి మీకు అనుకూలించిన అంశాలంటే ఏం చెప్తారు? ముందుగా ప్రైమ్ న్యూస్ వీక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈరోజు భారీ దిశగా 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి కృషి చేసినటువంటి నాయకులకు కావచ్చు, ఓట్లు వేసినటువంటి ప్రజలకు, యువ నాయకత్వానికి, సీనియర్ నాయకత్వానికి, జాతీయ రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ఈరోజు ఒకటే చెప్పారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, హోంమంత్రి అమిత్ షా గారు కూడా వెస్ట్ బెంగాల్లో స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ బెంగాల్లో అడుగు పెట్టేది ఏమైనా ఉంటే సీఎం అభినందన సభలో మాత్రమే, ప్రమాణ స్వీకారంలోనే. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే మడమ తప్పదు, చేసి చూపిస్తాం, తడాక చూపిస్తాం అనే విధంగా ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజా సిద్ధాంతాలు కావచ్చు, అంత్యోదయ సిద్ధాంతంతో ప్రజల కోసమే పనిచేయడమే దానికి దిక్సూచి. అందుకే ఈరోజు దాదాపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో ఈరోజు గెలుపొందడమే కాకుండా చరిత్రాత్మక విజయాన్ని ఈరోజు సాధించడం పట్ల మేమందరం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు వెస్ట్ బెంగాల్లో రాక్షస పరిపాలనను అందించినటువంటి మమతా బెనర్జీ, ఈమె నిజంగా చెప్పాలంటే ఈమె దీది అని పిలుస్తారు. ఈమె మహిళల యొక్క పక్షపాతి కాదు, మహిళల పాలిట రాక్షస పరిపాలన అందించినటువంటి ఒక పర్సన్గా, ఒక వ్యక్తిగా అభివర్ణించవచ్చు. ఈరోజు గతంలో మమతా బెనర్జీ గారు చేసినటువంటి అనేక అరాచక పాలనను కావచ్చు, నిరంకుశత్వాన్ని కావచ్చు, రౌడీజాన్ని, గూండాయిజానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఏ రాజకీయ పార్టీలు కూడా చెక్ పెట్టలేదు. ఈరోజు కేవలం బెదిరించేవాడు ఉన్నట్లయితే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాళ్ళదే రాజ్యం అవుతుంది అన్నట్లు ఒక సామెత ఉంటుంది. ఈరోజు అలా మల్లికార్జున గారు ప్రజలు మార్పు కోరుకోవాలనుకోవాలా, లేదా మీరు సిజే అమలు కావచ్చు, చొరబడతలను ఇక్కడ తిరగనివ్వం, అవినీతి ఆల్రెడీ 15 ఏళ్ళుగా అవినీతి పెరిగిపోయింది, అవినీతిని బద్దలు కొడతామన్నందుకు ప్రజలు నమ్మారా? ఒకటి సార్, స్పష్టంగా ఈరోజు మమతా బెనర్జీ గారిని ఓడించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి యొక్క ప్రజాదరణ కావచ్చు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి స్పష్టమైన సిద్ధాంతాలు కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తే ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఈ కావచ్చు, అదేవిధంగా సర్ విధానాల ద్వారా ఒక పారదర్శకత పరిపాలన తీసుకురావడంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలు శాంతియుతంగా నివసించాలని చెప్పేసి గవర్నమెంట్ డెమోక్రటిక్ సిస్టంలో ప్రజల కోసం పనిచేయడం ఒక కారణం చెప్పొచ్చు. ఈరోజు చూస్తే దేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి అక్రమ చొరబాటుదారులాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీద కావచ్చు, స్థానికుల మీద కావచ్చు, రౌడీజం, గూండాయిజం చేసేటువంటి వాటిని అరికట్టడంతో పాటు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడం కోసమే ఈరోజు మహిళా ఓటర్లు కావచ్చు, స్థానికులు కావచ్చు, వెస్ట్ బెంగాల్లో భారీ మెజార్టీతో ఇప్పుడు మనం చూస్తే దాదాపు వెస్ట్ బెంగాల్లో 205 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, కేవలం తృణమూల్ ముఖర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి టీఎంసీకి 82 సీట్లు రావడం నిజంగా ఇది ఒక గర్వకారణంగా పేర్కొంటున్నాం సార్. నిజంగా ఈ వెస్ట్ బెంగాల్ యొక్క ఎన్నికల కోసం దేశం యావత్తు ఎదురు చూసింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నో రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూసాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ తరపున ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ మధుకర్జీ గారు కావచ్చు, అదేవిధంగా ఇతర పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు మాధవ్ గారు కావచ్చు, చాలామంది కూడా ఒక విధమైనటువంటి సలహాలు, సూచనలతో వెస్ట్ బెంగాల్లో ఎలాగైనా మమతా బెనర్జీ గారి అరాచక పాలనను అంతమొందించాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సలహాలు, సూచనలతో ఈరోజు ప్రజల యొక్క ఆమోదం కోసం, ప్రజల పరిపాలనను రక్షించడం కోసం ఈరోజు మమతా బెనర్జీ పరిపాలన అంతం చేయడం కోసం ఈరోజు చాలా కష్టపడ్డారు. కార్యకర్తలు, నాయకులు కూడా సక్సెస్ అయ్యారు సార్. ఇంకొకటి ఈరోజు తమిళనాడులో చూసుకుంటే నిజంగా మేము ఏ విధంగా అయితే అలయన్స్ కూటమిలో ఫైట్ చేశామో త్రిముఖ పోర్లో ఈరోజు తమిళనాడులో కూడా ముందుకెళ్ళడం జరిగింది. సో వాస్తవ పరిస్థితులు చూస్తే అక్కడ టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ గారు ముందంజలో ఉన్నారు. సో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది కొన్ని గంటల్లో కావచ్చు, 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో కింగ్ కానీ కింగ్ మేకర్స్ చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ 2 లేదా 3 పార్టీలు పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అవకాశం
కాబట్టి ఖచ్చితంగా తమిళనాడులో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావంతో ఉన్నాం. మరి అవి సమీకరణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా అస్సాంలో చూస్తే మూడవసారి మేము అధికారంలోకి రావడం, నిజంగా అక్కడ ఎన్ఆర్సీ కావచ్చు, సిఏని అమలు చేయడం అంటే మల్లికార్జున గారు అలా కాదు. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఎప్పుడైతే టీవీకి ఆధిక్యంలో ఉంది, టీవీకి ఎవరికి సపోర్ట్ కాల్ వచ్చినాయి, అప్పటి నుంచి బీజేపీ వాళ్ళు అందులో సంప్రదిస్తున్నట్టుగా కూడా చాలా వార్తలు వచ్చాయి, రకరకాల వార్తలు వచ్చాయి. చాలా మంది బీజేపీ పెద్దలు కూడా చెప్పారు, మేము ఎన్డీఏ కూటమి కింద ఏర్పడుస్తాం, బీజేపీ టీవీతో కలుస్తాం, ఆయనతో సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. బట్ విజయ్ వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ చెప్తూ కాంగ్రెస్ వాళ్ళని కలవాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. విజయ్ కూడా బీజేపీతో కలిసిన సుముఖత లేరు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి సార్, రాజకీయాల్లో ఏమైనా సాధ్యం. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాము, విజయ్ గారు ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెప్పారు, మా ప్రధాన ప్రత్యర్థి డిఎంకే మాత్రమే అని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈరోజు దేశంలో ఎన్డీఏ నేతృత్వంలో ఈరోజు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దాదాపు 21 రాష్ట్రాల్లో, అంటే దాదాపు 21 రాష్ట్రాల్లో 19 స్టేట్లు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు గిన టీవీకే అడిగితే ఖచ్చితంగా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సలహాలు సూచనలతో ముందుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సార్ ఇంకొకటి, అస్సాంలో ఈరోజు మూడవసారి సీఎంగా ఈరోజు హేమంత్ బిశ్వ శర్మ గారు గెలవడం నిజంగా చరిత్రాత్మకం. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు రెండవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం ఒక వెస్ట్ బెంగాల్, తమిళనాడు మీద అందరి దృష్టి ఉంది. వెస్ట్ బెంగాల్ కూడా టఫ్ అండ్ నెక్ టు నెక్ ఉంటుంది. మేము కేరళలో కూడా గెలవడానికి ఖచ్చితంగా ఫైట్ చేశాము. ఇక్కడ కేరళలో కూడా బోని కొట్టాము. ఒకసారి మీరు కేరళలో చూస్తే యూడిఎఫ్, సిపిఎం మాత్రమే ఓడిపోయింది. ఎల్డిఎఫ్ నేతృత్వంలో ఉన్న సిపిఐ, సిపిఎం ఓడిపోయింది. యూడిఎఫ్ నేతృత్వంలో ఐఎన్సి సార్ ఒకటి, కేరళలో మా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ముగ్గురికి ఈ రోజు రుచి గెలుపు వచ్చింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేరళలో కూడా సిపిఐ, సిపిఎం కోటలు కావచ్చు, ఇండి అలియన్స్ కూటమి అయినటువంటి యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కానీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ను కూడా మేము ఖచ్చితంగా ఓడించి వారి కోటలు కూడా బద్దలు కొట్టే రోజు వస్తుంది. దేశంలో కాషాయం అంతా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో గెలిచే అవకాశం వస్తుంది. ప్రజలు కూడా ఆదరిస్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. ముఖ్యంగా సార్ ఒక్క విషయం, ఈరోజు దేశంలో యువకులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నితిన్ నబీన్ గారిని జాతీయ అధ్యక్షుడిగా చేసిన తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికలు ఇవి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సీనియర్లు యువకులకు కలిసి ఈరోజు కార్యకర్తలు కలిపి దాదాపు 3 రాష్ట్రాల అధికారంలోకి వచ్చారంటే సామాన్య కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మాత్రమే ఉన్నారు. ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మించిన విజయాన్ని భవిష్యత్తులో కూడా ప్రజలు ఇస్తారు. అదే విధంగా ముందుకెళ్తాం సార్, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మనతో పాటు తిరునహరి శేషు గారు జాయిన్ అనలిస్ట్. నమస్తే శేషు గారు, వస్తాను మీ దగ్గరికి. సంతోష్ దగ్గర వాయిస్ తీసుకున్నాక వస్తాను. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే సతీష్ గారు. ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ, వీక్షకులకి, అక్కడే